దెర్ ఈజ్ ఏ క్రోకడైల్ ఫెస్టివల్ అని ముందే అదేదో సినిమాలో మెగాస్టార్ చెప్పినట్టు వచ్చే ఏడాది బాక్స్ ఆఫీస్ వద్ద చూడబోయే బిగ్ క్లాష్ కు ఇప్పటి నుండే ఫైట్ మొదలైంది. గ్లోబల్ రేంజ్ లో క్లాస్ మాస్ పవర్ కలిగిన రెబల్ స్టార్ ప్రభాస్, గ్లోబల్ మార్కెటే లక్ష్యంగా వస్తున్న కండల వీరుడు సల్మాన్ ఖాన్, ఈ ఇద్దరు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ ఒకే వారంలో థియేటర్లలో పోటీ పడుతూ ఉండడం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ అయింది. వచ్చే ఏడాది మార్చి నెల ఇండియన్ సినిమా హిస్టరీలోనే ఒక రణరంగాన్ని చూడబోతోంది. ప్రభాస్ స్పిరిట్ వర్సెస్ సల్మాన్ ఈద్ ఒకే వారంలో థియేటర్లలోకి వస్తున్నాయి. మార్చి 5న ప్రభాస్ సందీప్ రెడ్డి వంగ కాంబినేషన్లో వస్తున్న స్పిరిట్ సునామీ మొదలవబోతుండగా, దానికి సరిగ్గా 5 రోజుల తర్వాత మార్చి 9 లేదా 10న ఈద్ సెంటిమెంట్తో సల్మాన్ ఖాన్ తన కొత్త చిత్రంతో రాబోతున్నారు. సాధారణంగా ప్రభాస్ సినిమా వస్తుంది అంటే బాలీవుడ్లో అగ్ర హీరోలు కూడా కాస్త వెనుక ముందు ఆలోచిస్తూ తటపటాయిస్తూ ఉంటారు. పెద్ద సినిమాలు కూడా వాయిదా వేస్తుంటారు. కానీ సల్మాన్ తన సెంటిమెంట్ డేట్ కోసం తగ్గేదెలే అంటూ ఉండడంతో ఈ పోరు తప్పేలా లేదు. ప్రస్తుతం ఇండియాలో దర్శక ధీరుడు రాజమౌళి తర్వాత అదే స్థాయి హైప్ సంపాదించిన దర్శకుడు సందీప్ రెడ్డి వంగ. యానిమల్ వంటి సెన్సేషనల్ తర్వాత ఇప్పుడు ప్రభాస్తో తెరకెక్కిస్తున్న స్పిరిట్ పై అందరి అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇందులో ప్రభాస్ను మునుపెన్నడూ లేని విధంగా పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా చూపించబోతుండడంతో ఈ సినిమాపై అభిమానుల్లో భారీ క్రేజ్ కనిపిస్తోంది. ఒకవేళ స్పిరిట్కు పాజిటివ్ టాక్ వస్తే కేవలం 5 రోజుల గ్యాప్లో విడుదలయ్యే సల్మాన్ ఖాన్ సినిమా వసూళ్లపై దాని ప్రభావం తప్పకుండా పడుతుంది. ఇక్కడ పోటీకి, ఈ హాట్ టాపిక్ కి అసలు కారణం సెంటిమెంట్ వర్సెస్ క్రేజ్. సల్మాన్ కు ఈద్ సీజన్ అంటే గోల్డెన్ పీరియడ్. ఆ సమయాన్ని వదులుకునే సాహసం సల్మాన్ చేయడు. ప్రభాస్ అయితే ఇలాంటి సెంటిమెంట్స్ ఏవీ పట్టించుకోడు. డెసిషన్ అంతా మేకర్స్ కే వదిలేస్తాడు. అయితే సమ్మర్ సీజన్ ను క్యాష్ చేసుకోవాలని వంగా టీం భావించడంతో రిలీజ్ డేట్స్ క్లాష్ అయ్యాయి. ఒకవేళ అనుకోని కారణాలతో సమ్మర్ స్పిరిట్ వాయిదా పడితే సల్మాన్ కు సోలో రిలీజ్ దక్కే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం రెండు టీమ్స్ కూడా తమ డేట్స్ విషయంలో వెనక్కి తగ్గేలా అయితే కనిపించడం లేదు. ఇప్పుడు ట్రేడ్ వర్గాల్లో ప్రధాన చర్చ ఏంటంటే ప్రభాస్ పాన్ ఇండియా ఇమేజ్ ముందు బాలీవుడ్ కండల వీరుడు తన మార్కెట్ను నిలబెట్టుకోగలడా లేడా అనేదే. మరి అది తెలుసుకోవాలి అంటే వచ్చే ఏడాది వరకు ఆగాల్సిందే, తప్పదు మరి.